Hi, hello, welcome to our channel. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ గారికి పరువు నష్టం దావా నోటీసులు వచ్చాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఏమిటా నోటీసులు, ఎందుకు పరువు నష్టం దావా నోటీసులు వచ్చాయని చెప్పి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకు మనతో సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు, కేటీఆర్ గారికి ఆ పరువు నష్టం దావా అని చెప్పి నోటీసులు ఇచ్చారంట, ఆ వార్తలు వస్తున్నాయి. ఏమిటి ఆ నోటీసులు, అసలు ఏంటి రీజన్ ఏంటి? కేటీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఏదో ఒక అనుచిత వ్యాఖ్యలు చేశాడు, నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యలకు దానివల్ల పరువుకు ఇబ్బంది అయింది అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాణిక్ ఠాకూర్ గారు కేసు వేశారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీకి పరువు గురించి తాపత్రయపడుతున్నారు. అసలు అది ఇక అది ఎంతవరకు ఉన్నదని వాళ్ళ అంతరాత్మకు తెలిసిన విషయం. ఫస్ట్ విషయం. రెండవది ఏంటి, అసలు ఈయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారని చెప్పేసి వాక్యం. ఈ వాక్యకు ఏమన్నా నిజంగా నిజ నిర్ధారణ పరీక్ష చేస్తే మొదటిగా జైలుకి పోయేది ఆ మాణిక్ ఠాకూరే పోతారు. ఎందుకు అంటే ఇక్కడ కేసు తీవ్రత కానీ కేసు వాక్యాలు కానీ లోతుకు కానీ వెళ్లకుండా పరువు పోయిందని భావిస్తున్న మాణిక్ ఠాకూర్ గారికి నిజంగా కేసు లోతుకు వెళ్తే ఇంకా పరువు పోతున్నాయి. అసలు విషయాన్ని మర్చిపోయి ఏదో 10 రూపాయల స్టాంపు ఉచితంగా వచ్చే అడ్వకేట్లు ఉన్నారన్నది నోటీసులు పంపిస్తే ఈ తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు ఏదైనా విమర్శలు చేసినా వ్యాఖ్యలు చేసినా బేసికల్ ఇన్ఫర్మేషన్ కానీ క్యాలిక్యులేషన్స్ లేకుండా ఇప్పుడు కూడా వార్తలు కానీ ఏవి కూడా డిబేట్స్ కూడా చేయరు. మీరు చాలా ప్రశ్నలు అడుగు డిబేట్లు కూడా చూస్తున్నారు. ఏ అంశాలు కూడా నిశ్చితంగా విషయ పరిజ్ఞానం లేకుండా వ్యాఖ్యలు చేయరు, మాట్లాడరు, డిబేట్ చేయరు, నిర్ణయాలు కూడా తీసుకోరు. ఒక పథకం అమలు చేసేటప్పుడు కూడా పథకాన్ని నిర్ణయించేటప్పుడు కూడా చాలా అధ్యయనం జరుగుతుంది. సరే, అది వేరే విషయం. అయితే ఇక్కడ కేటీఆర్ గారు చేసిన మనకి ఏమిటి అంటే ఎమ్మెల్యే టికెట్లు కొనుక్కోవడానికి పార్టీలో కట్టడానికి 50 కోట్లు ఇచ్చి టికెట్ కొనుక్కుంటున్నారు అని వ్యాఖ్యలు చేశాడని ఈ కేటీఆర్ గారి మీద ఆరోపణ. ఈ వ్యాఖ్యలు చేసింది అసలు ఎవరు? స్వయాన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ ప్రధాన నాయకుడు, సీఎం క్యాండిడేట్ గా పిలువబడుతున్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేసినారు. గతంలో 50 కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ కొనుగోలు చేస్తున్నాడు, మా రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపణ చేసింది కూడా ఆ పార్టీ నాయకుడు, అదే కోమటిరెడ్డి గారు. పిసిసి 50 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడని కూడా అదే ఇక్కడ కేటీఆర్ గారు చేసిన వాక్య ఉద్దేశం ఏంటి అంటే టికెట్లు కొనుక్కోవడం కదా, అసలు పిసిసి పోస్టే 50 కోట్లు అని చెప్పేసి కూడా ఆ కోమటిరెడ్డి గారు అన్నది ఇతను అండర్స్ చేశాడు. అదే విషయాన్ని డిఫెన్స్ కూడా ఉంది. నిన్న ఈరోజు మార్నింగ్ కూడా ట్వీట్ చేసినట్టు ఈ లెక్క ప్రకారం చూస్తే ముందు కోమటిరెడ్డి వెంకరెడ్డి జైలుకి వెళ్లాల్సి వస్తుంది. దానికి ఇదంతా నిరూపణ ఆధారం ఉన్నది. ఇదే మాణిక్ ఠాకూర్ కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అమ్ముకోవడం అనేది, గాంధీ భవన్ తగలబెట్టడం అనేది ఎన్నికల ముందు మనం తరచు చూస్తున్నాం. టికెట్లు అమ్ముకున్నారు. ఈ చాలాసార్లు ఇదే కాదు, ఇంకా ఘోరంగా ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లోనూ కొన్ని ప్రాంతాల్లోనూ. ఇక్కడ కూడా అమ్మాయిలను సప్లై చేసుకుని టికెట్ తెచ్చుకున్నారని ఆరోపణలు కూడా గతంలో ఉన్నాయి. మనకు ఎన్డీటీ వారి విషయంలో మనకు తెలుసు చాలా సందర్భంలో ఏం జరిగిందో కూడా ఆ కల్చర్ కూడా ఉందని కూడా ఆరోపణ. ఆ పార్టీ వాళ్ళు బయట వాళ్ళు ఎవరు కాదు, ఆ పార్టీ వల్ల ఆ గాంధీ భవన్లో కాంగ్రెస్ ఆఫీసులో తగలబెట్టిన వైనాలు ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి కొత్తగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కోమటిరెడ్డి గారి వాక్యాలను మర్చిపోయి మాణిక్ ఠాకూర్ గారు బహుశా ఇట్లాంటి కేసు వేసి ఉండవచ్చు. నిజంగా నిరాధారంగా కేటీఆర్ గారు అన్ని ఉంటే ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు, పరువు నష్టానికి అప్లికేబుల్ అవుతుంది కేసు. కానీ దాన్ని ఏంటంటే ఆరోపణలు ఎవరు చేశారు అంటే ఆయన చేసింది ఆ పార్టీ నాయకుడే, సీనియర్ నాయకులు, ఉన్నతమైనటువంటి పదవిలో ఉండేటువంటి నాయకుడు చేశాడు కాబట్టి ఆరోపణలు నిజమనే భావిస్తారు. కాబట్టి ఇతనికి ఈ పరువు నష్టం కేసు వర్తించదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇబ్బంది పెడతారు, కోర్టుకు వెళ్ళాల్సి అటెండ్ అవ్వాల్సి వస్తుందేమో. కానీ అంతే పెద్ద విషయం కాదు. కానీ మనకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ 2014 వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి అడుగడుగు ఎన్ని కేసులు వేసి ఇబ్బంది పెట్టారు. ప్రతి నిర్ణయం వెనక కేసులు వేసి ఒక్కొక్క కేసులో ఒక్కొక్క చిక్కుముడి విధించుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం కానీ, ఈ సచివాలయం సెక్రటరియట్ విషయంలో నిర్ణయం విషయం కానీ చాలా నిర్ణయాలు ప్రతిదీ కూడా ఏ నిర్ణయం ప్రకటించినా తెల్లారి 10 రూపాయల స్టాంప్ పేపర్ కట్టేసి పిటిషన్ వేసేటువంటి అలవాట్లు ఈ పార్టీకే ఉంది. సరే, బహుశా న్యాయం అందరికీ
సమానంగా ఉంటుంది, న్యాయస్థానాల పట్ల గౌరవం, చట్టాల పట్ల గౌరవం ఉంది కాబట్టి న్యాయమే జరుగుతుంది అనేది కూడా మన చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. నోటీసులు వస్తే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది, వెళ్ళాల్సి ఉంటుంది, అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ చట్టం ప్రకారం శిక్ష అయితే శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. కానీ వృధా ప్రయాసల కోసం, టైం పాస్ కోసం, పబ్లిసిటీ కోసం ఇట్లాంటి కేసులు చేస్తే చివరికి వాళ్ళకే బొబ్బరాంగా అయిపోతుంది. ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే మరి ఈ 50 కోట్లు ఎవరెవరు తీసుకున్నారు, ఎక్కడెక్కడ తీసుకున్నారు, మన గతంలో కూడా వచ్చిన బీజేపీ పార్టీలో బండి సంజయ్ కోట్ల రూపాయలు ఎన్నికేసుకున్నాడు, ఆ పార్టీ వాళ్ళు ఆరోపించారు. సో మనం ఈ లోతుగా అధ్యయనం చేస్తే అవన్నీ కూడా బయటపడుతుంది. ముఖ్యంగా పరువు నష్టం కాదు, ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఈ పిసిసి పోస్టుకు 50 కోట్లు ఇచ్చారా లేదని ఒక కేసు నమోదయ్యి దాని దర్యాప్తు జరిగితే కానీ ఈ కేసు తాలూకు నిజామాబాదం కూడా తేలిపోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ అవినీతికి పాల్పడతాడు, మ్యానిపులేటింగ్ పాల్పడతాడు, పడతాడా లేదా అనుమానం ఉన్నప్పుడు మనం అంతకు ముందే ఆయనకి నోటు కోటి కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన నిందితుడు కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యానిపులేటింగ్ చేసి ఉండవచ్చు అని కూడా మనం అనుకోవచ్చు. దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు ఈ ఎంపీ ఎలక్షన్ కూడా నేనే ఫండింగ్ చేస్తాను కాబట్టి నాకే సీఎం ఇవ్వాలి ఏంటి ప్రపోజల్ పెట్టాడు కూడా ఆ పార్టీ వాళ్ళే విమర్శించిన తీరు కూడా మనం చూసాం. సో రకరకాలుగా ఆ మ్యానిపులేటింగ్ అనేది ఆ పార్టీలో ఉంది. నిజ నిర్ధారణ జరిగితే కానీ ముందు ఆ కేసు పెట్టేసి ఆ కేసు ఎంక్వైరీ చేస్తే ఈ పరువు నష్టం అవునా కాదా కూడా తెలుసుకుంటుంది. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్.